ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుంటకు కొద్ది సమయాన్ని వాక్య భాగము వాక్యానుసారంగా జీవించుటకు ఎలాగనో తెలుసుకొని ప్రార్థనలో నడుద్దామండి. ఈరోజు మనకు మొదటి ఆదివారము అనగా ప్రభువు వల్ల సిద్ధపరచబడిన రోజు కాబట్టి బాప్తీసము పొంది మరి దేవుని నమ్ముకున్న బిడ్డలు ప్రభు వల్లలో చేయి వేయవాలని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దేవుడు మన కోసం ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయబడు, భయపడకము, విస్మయమందకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. దేవుడి వాక్యాన్ని దీవించులాగున అలాగే దీవించునుగాక. అలాగే ఈరోజు మనము ఉదయాన్నే ప్రారంభించినప్పుడు ఆదివారము మరియు మొదటి ఆదివారము ప్రారంభించుకున్నప్పుడు దేవునికి వందనాలు తెలుపుతూ మనము మన పనులలో ముందుకు సాగుదాం. ఈ వారమంతయు దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మనము ఒంటరిగా లేము మనకు ఈ వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. ఈ వారంలోకి అడుగుపెట్టినప్పుడు దేవుడు మనం నడుచు మార్గాలన్నిటి కంటే ఆయన ముందు వెళ్ళి మన మార్గాలను సిద్ధం చేయటమే కాక మనకేమన్నా అడ్డంకులు తొలగించటం మరియు మనకేమన్నా అనిశ్చితిగలు ఉన్నాయంటే వాటిని సరళం చేసే దేవుడు. మనకు రేపేం జరుగుతుందో తెలియదు, కానీ సమస్తము ఎదిగిన దేవుడు మనకు మంచి మార్గాలను, నన్ను నమ్మిన వాని యందు సమస్తము చేయగలని చెప్పిన దేవుడు. ఈరోజు మనము ఆయన నమ్మి ముందుకు వెళ్తే ఈ వారమంతయు ప్రశాంతముగా ఆయన సన్నిధిలో ముందుకు సాగుదామని గుర్తెరిగి మనము ఈ వాక్యానుసారంగా ముందుకు వెళ్దామండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించులాగున మనము ప్రార్థనలో నడుచుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరియు ఆదివారం ఉదయకాల సమయం మాకు దయచేసినందుకు నీకే వేల కొలది స్తుతులు స్తోత్రములు. ఈరోజు మరియు కొత్త రోజును మరియు కొత్త వారాన్ని మేము ప్రారంభిస్తుండగా తండ్రి, మీ యొక్క ప్రేమను నమ్మకాన్ని మాపై ఉంచండి తండ్రి దేవా. మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు సమస్తము చేయగలడని నమ్మి మేము ముందుకు సాగుచుంటుండగా మా కంటే ముందుగా మీరు అడుగులు వేసి సరైన తలుపులు తెరవమని మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. మాకున్న ఆందోళనలు, భయాలు మరి అనిశ్చితులన్నిటిని తొలగించమని వేడుకొంచున్నాం తండ్రి. మాకున్న సమస్తము ఎదిగిన దేవుడు తండ్రి. మాకున్న ఇబ్బందులు ఏమిటో మీకే తెలుసున్నాయన ప్రభు, సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. కుటుంబాలలో ఉన్న సమస్యలను సమాధానంతో అనిశ్చితిని తొలగించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈరోజు కుటుంబ సభ్యులందరూ కలిసి నేను స్తుతించుకొని మా దేవుడు మాకు సమస్తము దయచేయగలని ప్రార్థించుకునే భాగ్యం దయచేయండి. కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలైతేమి, మరి తాగుడనే బానిసల్లో ఉంటున్న బిడ్డలనైతేమి, మరియు ఆన్లైన్ జూదాలకు అలవాటు పడే బిడ్డలను కాచి కాపాడమని వేడుకొంచున్నాం. అదేవిధంగా తండ్రి, పెద్దవాళ్ళైన వాళ్ళు హాస్పిటల్కు వెళ్ళి వచ్చినప్పుడు మరియు హాస్పిటల్లో ఉన్న బిడ్డలను కాచి కాపాడి వారి ఆయుష్ను పొడిగించమని వేడుకొంచున్నాం. అదేవిధంగా నాయన, ఇంకా ఎక్కడైతే ఎవరైతే ఏ ఇబ్బందులు ఉన్నారో మీరే తెలుసున్నాయన ప్రభా. ఈ వారంలో ఉద్యోగాల నిమిత్తము దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చినప్పుడు మార్గాలలో మీరే తోడు నీడుగా ఉండ తండ్రి ప్రభా. ఈ ఉదయ కాలము మేము ప్రార్థించుకొని మేము ఆదివార సమయంలో ప్రభు వల్లలో చిత్తపట్టుకు మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఉన్నారో బిడ్డలు అందరూ మరియు సమీపంలోని చర్చికి వెళ్ళి నిన్ను స్తుతించుకునే భాగ్యం దయచేయమని తిరిగి రానని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము ఒంటరిగా లేమని తెలుసుకొని ఈ వారంలోకి అడుగు పెడదామండి. మరియు మనకంటే ప్రభువు ముందుగా వెళ్ళి ఆయన సన్నిధి మనల్ని చుట్టుముడుతుందని తెలుసుకొని విశ్వాసంతో ముందుకు వెళదాం. మరి ఒకసారి గుర్తు చేస్తున్నాం, ఈరోజు ఆదివారం కనుక అందరూ మీ సమీపంలోని మీ సంఘాలకు వెళ్ళి దేవుని నామాన్ని స్తుతించమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో మేము మమ్మల్ని అడుగుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.